హాయ్ అందరికీ. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ వీడియో పెట్టాను. ఎందుకంటే నేను ఇంట్లోనే హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ చేశాననమాట. సో, ఈ మధ్య బయట ప్రోటీన్ పౌడర్‌లో ఇంగ్రీడియెంట్స్ కూడా నాట్ గుడ్ అని చెప్పేసి అంటున్నారు. సో, ఇంట్లోనే హోమ్మేడ్ హెల్తీ ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసి రోస్టెడ్ చనా 2 కప్స్ ఉంటే మిగతావన్నీ 1 కప్ తీసుకోవాలి. లేదు మీరు రోస్టెడ్ చనా 3 కప్స్ తీసుకున్నా అది సూపర్ హెల్తీయే. నేనైతే ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను బికాజ్ ఇట్స్ అ మెయిన్ ప్రోటీన్. అండ్ రోస్టెడ్ చనాని రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా డ్రై ఫ్రూట్స్ లైక్ బాదాం, పిస్తా, కాజు, పల్లీలు ఇవన్నీ సపరేట్గా వేయించుకున్నాను. నేను పల్లీలు వేయించుకున్న తర్వాత దాన్ని కొంచెం వేడైనప్పుడు అది పొట్టు వచ్చేస్తుంది కదా. సో, నేను దాన్ని సపరేట్ తీసుకొని పొట్టంతా క్లియర్ చేసేసి నేను పల్లీలు కూడా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. మీరు అవసరమైతే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా మకానా ఇవన్నీ రోస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అవి చల్లగా అవ్వాలి. సో, ఇంకొకటి వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ ఇంకా నువ్వులు ఈ రెండు కూడా లాస్ట్కి హీటెడ్ ప్యాన్ మీదనే కొంచెం రోస్ట్ చేసుకుంటే చాలు. అవి మనం అక్కడే ఉండాలి. 2 సెకండ్స్లో రోస్ట్ అయిపోతాయి, లేదంటే మాడిపోతాయి. సో, పంకిన్ సీడ్స్ మీ ఇంట్లో ఏవి ఉంటే అవి నట్స్ ఒక్కొక్క కప్ తీసుకొని రోస్ట్ చేసేసుకొని అవి కొంచెం చల్లగా అయ్యాక గ్రైండ్ చేసేసుకోవాలి. సో, గ్రైండింగ్ కూడా మీరు ఫైన్గా రావాలి అనుకుంటే ఫస్ట్ హార్డ్గా ఉన్నాయి బాదాం, పిస్తా ఇవన్నీ ఫస్ట్ వేసుకోండి. కాజు ఫస్ట్ వేసుకున్న తర్వాత దాని నెక్స్ట్ పంకిన్ సీడ్స్ హార్డ్నెస్ని బట్టి అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. పెద్ద బౌల్లో వేసుకోండి సో దట్ లాస్ట్కి మిక్సింగ్కి మీకు ఈవెన్గా మిక్స్ అవుతుంది. సో, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే నేను ఒకటి వీడియో తీయడం మర్చిపోయాను. సో, లాస్ట్కి మీరు ఒక 1 టేబుల్ స్పూన్ సోంపు, ఇంకా మనం తిన్న తర్వాత తింటాం కదా ఆ సోంపు, ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ. మీరు ఐదర్ అది రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మీకు స్వీట్ కావాలనుకుంటే జాగరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను తర్వాత కూడా మనం తాగేటప్పుడు పాలలో వేసుకున్నా అది బాగుంటుంది టేస్ట్. నేనైతే టేస్ట్ చేశాను, సూపర్ యమ్మీగా ఉంది. ఓట్స్, మకానా, ఈ ప్రోటీన్ పౌడర్, కొంచెం బెల్లం వేసుకున్నాను. ఎంత బాగుందంటే ఒక డెజర్ట్ తిన్న ఫీల్ వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకోండి. అండ్ ఖచ్చితంగా దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసింది వేస్ట్ అవ్వద్దు కదా, ఈజీగా పురుగు అవుతుంది. సో, అందుకని చెప్తున్నాను. ఎయిర్ టైట్ కంటైనర్లో సీల్ చేసి పెట్టుకుంటే అంతే. సో, మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి.